Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday. అంటే రేపటికి బేసిక్గా 2nd June 2026 అండ్ రేపు ఏంటి అంటే మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఒకసారి ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం అండ్ దాని తర్వాత క్విక్గా రేపటి ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా చూద్దాం. సో ఫస్ట్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ అండ్ సో ఇది మనకి ఫ్రైడే రోజు క్లోజింగ్ ఉండే ఈ ఏరియాలో బేసిక్గా. అండ్ సేమ్ వే మనకి కంప్లీట్గా ఇన్స్టిట్యూషనల్ పొజిషన్స్ వైజ్ చూసుకుంటే ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానో ఈ 10 to 15 minutes అనేది కొంచెం ఫోకస్డ్గా వినడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైతే పార్షియల్గా హర్రీలా ఆర్ వాట్ వి కాల్ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారో, ఏంటి అంటే ఈ థింగ్స్ అన్నీ మర్చిపోయి లైవ్ మార్కెట్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో రిప్లై ఇవ్వడానికి నాకేం హెడేక్ ఉండదు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నేను లేట్గా రిప్లై ఇస్తే మళ్ళీ మీకు అది హెడేక్ అవుతూ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ ఈ 10 to 15 minutes ఫోకస్ చేయండి. బికాజ్ మీరు ఏదైతే ఉందో చాలా కష్టపడి ఎర్న్ చేస్తూ ఉంటారు ఆ మనీ అంతా. సో దాన్ని తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పోగొట్టుకోవడం ఇట్లాంటి హెడేక్స్ అన్నీ ఉండవు. అట్లీస్ట్ మీకు ఈ లెవెల్స్ అర్థమవుతున్నాయి అనుకున్నప్పుడు ఏంటి అంటే కొంచెం ఫోకస్గా వినండి. వాట్ వర్ ద ఎలిమెంట్స్ అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ ఎలిమెంట్స్ అన్ని గురించి కూడా. హంబుల్ రిక్వెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో బేసిక్గా, సో రీటైలర్స్ అంటే క్లయింట్స్, అండ్ వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ వీళ్ళు ఇంటర్నల్గా పొజిషనల్గా కూడా బుల్లిష్ మూవ్తోనే ఉన్నారు. అండ్ సేమ్ వే ఈ రోజు కోసం మండే ఇంట్రాడే కోసం కూడా మంచి బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్. నెక్స్ట్ ఎఫ్ఐఎస్. సో ఎఫ్ఐఎస్ ఎలా ఉన్నారు అంటే వీళ్ళు ఒక స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ప్రొప్రైటరీస్ కంప్లీట్గా ఒక హెడ్జ్ చేసి ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వెరీ నామినల్ అంటే వెరీ మోడరేట్ పొజిషన్స్ అనేటివి బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే మన వ్యూ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూ బేరిష్. అండ్ బేరిష్ వ్యూ ఉన్నా సరే డైరెక్ట్గా ఈ లెవెల్లో మనం ట్రేడ్ తీసుకుంటామా అంటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ ఏంటి అంటే ప్రైస్ ఈ రేంజ్ నుంచి రిజెక్ట్ అయినా కూడా ఆర్ ఈ రెసిస్టెన్స్ నుంచి రిజెక్ట్ అయినా. సో బికాజ్ ఎప్పుడైతే ఈ ఏరియాలో మల్టిపుల్ రిజెక్షన్స్ ఉన్నాయి, మీరు ప్రీవియస్ హిస్టరీలోకి వెళ్ళి చూసినా కూడా, ఆర్ ఈవెన్ ఇక్కడ మనకి ఈఎంఐస్ రిజెక్షన్స్ ఉన్నాయి కదా. సో జనరల్గా ఇక్కడ ఓన్లీ 200 EMAని ఎనేబుల్ చేసిన అంటే క్లీన్గా GUI కనబడడానికి. సో ఈ థింగ్స్ నుంచి, ఈ జోన్స్ నుంచి ప్రైస్ ఎప్పుడైతే రియాక్ట్ అవుతుందో అంటే రివర్సల్ అవుతుందో, ఇది మనకి హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అని డిస్కస్ చేసుకున్నాం. ఠీకే. అండ్ ఇంత మించి కొంచెం పోతూ ఉంటే లో ప్రాబిలిటీ ఉంటుంది జనరల్గా. అప్పుడు ఏంటి అంటే మనం పొజిషన్ సైజింగ్ 100% పెట్టాం, మనం దాన్ని తగ్గిస్తూ ఉంటాం. అండ్ డైరెక్ట్ ప్రైస్ అనేది గ్యాప్ డౌన్ అయ్యి ఈ ఏరియా నుంచి ఇంకా కిందికి వెళ్తూ ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ అనేవి ఇలా అలైన్ అయ్యి లేవు. కాబట్టి మన థర్డ్ ప్రాయిస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అవాయిడ్ చేయొచ్చు ఆర్ జనరల్గా 10% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీతో డిప్లాయ్ చేసుకోవచ్చు. ఠీకే. సో ఇది మనం డిస్కస్ చేసిన లెవెల్. అండ్ బుల్లీ సైడ్ అసలు మనకు ట్రేడ్ లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ కన్ఫర్మేషన్స్ పైన అండ్ OI సపోర్ట్ చేస్తూ ఉంటే అప్పుడు థింక్ చేయాలనేది మన ప్లాన్ ఉండే. అండ్ సేమ్ వే ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది అండ్ ఈ థింగ్స్ అన్నీ కూడా చూడండి, కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది ఈరోజు. ఈవెన్ సేమ్ వే టెలిగ్రామ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూడండి. అండ్ సో లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా అప్డేట్స్ అయితే టైమ్లీ అప్డేట్స్ ఉంటాయి. లెట్ మీ 3x. సో ఏం జరిగింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈ మూవ్ అందరూ తీసుకుంటారు, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బికాజ్ ఈవెన్ ప్రోస్ పొజిషన్స్ కావచ్చు వాట్ ఎవర్. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టుకున్న లెవెల్ ఏంటి, ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ రావాలి. ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ వచ్చిందా లేదా. అండ్ జనరల్గా ఒక రిజెక్షన్ క్యాండిల్ వచ్చాక మనం ఏం చూస్తాం, జనరల్ ఈ క్యాండిల్కి 50% కానీ ఆ 38% కానీ రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు మన బేరిష్ వ్యూ ఉంటే తప్ప మనం ఈ రిట్రేస్మెంట్స్ చూడం. ఆర్ ఆ 15 to జనరల్గా మనం ఎస్టర్డే నైట్ ఏం డిస్కస్ చేసుకున్నాం, అట్లీస్ట్ మనం 1 hour వదిలేయడానికైనా సరే ట్రేడ్ అంటే వాట్ వి కాల్ 1 hour
వెయిట్ చేసి అయిన పేషెన్సీతో మార్కెట్ వ్యూ అర్థం చేసుకుని తర్వాత ట్రేడ్ చేయాలనేది. అండ్ సేమ్ వే ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ఒక క్లియర్ డైరెక్షన్ అయితే అర్థమైంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి బేరిష్. అండ్ అది ఏ లెవెల్ వరకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 23,500 లెవెల్ వరకు అనేది అట్లీస్ట్ నాకు తెలిసి 9:45 ఆ టైంలోనే ఎక్స్ప్లెయిన్ చేసిన, బికాజ్ రిట్రేస్మెంట్లో ఎంట్రీస్ దొరుకుతాయి కాబట్టి. సేమ్ వే ఇక్కడ ఎవరైనా ఎంట్రీ తీసుకున్నా కూడా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా. అండ్ ఇంకొక థింగ్ కూడా చెప్పిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1:1 కానీ ఆర్ 1:2 ఈ రేంజ్లో ప్రాఫిట్స్ వచ్చినా కూడా బుక్ చేసుకోండి, బికాజ్ 23,500 నెంబర్ అనేది ఒక సెంటిమెంటల్, ఒక సైకలాజికల్గా మంచి నెంబర్ కాబట్టి ఏంటి అంటే ఒక బుల్లిష్ మూవ్ ఉండొచ్చు, ఆర్ ఇక్కడ స్లగ్గిష్ ప్యాటర్న్ ఇట్లా ఫామ్ అవ్వచ్చు, సైడ్ వేజ్, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో నాకు తెలిసి 98% ఆప్షన్ బయర్స్. ఠీకే, సో మీ మనీ వేస్ట్ అవ్వకూడదు అనేది మెయిన్ ఇంటెన్షన్. ఠీకే, సేమ్ వే అట్లీస్ట్ ప్రైస్ ఇక్కడ నుంచి వచ్చింది, ఈవెన్ ఇండికేటర్ కూడా సిగ్నల్ ఇచ్చింది, అట్లీస్ట్ ఈ 30 పాయింట్స్ టాప్లో చూసుకున్నా కూడా ఇక్కడ ఏం హిట్ అవ్వదు. ఆర్ ఈవెన్ ఈ బేరిష్ ప్యాటర్న్ తర్వాత ఇనిషియేట్ చేసినా కూడా ఇక్కడ 70-80 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో అట్లీస్ట్ మెయిన్గా చెప్పింది ఏంటి అంటే 23,500 దగ్గర మెయిన్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోండి, బికాజ్ అట్లీస్ట్ 10% ఆఫ్ యువర్ క్వాంటిటీతోని అట్లీస్ట్ ట్రైల్ చేయొచ్చు అనేది మెయిన్ ఇంటెన్షన్ ఉండే. సేమ్ వే ప్రైస్ ఈ ఏరియాలో అట్లీస్ట్ ఒక 1.5 అవర్ అయితే ట్రావెల్ చేసింది. దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే ఈవెన్ ఓఐ చూపించి అయినా సరే, సెన్సిబుల్లో చూపించి అయినా సరే 23,500 అనేది ఒక స్ట్రాంగ్, ఒక బుల్లిష్ జనరల్గా మనము జియోఐ చూసుకుంటే. సో పుట్ సైడ్ ఈ బిగ్ బార్ ఉంటే అంటే మంచి హ్యూజ్ ఓఐ ఉంటే, బేర్ సైడ్ చాలా చిన్నగా ఉండింది. అంటే నేను లేమ్యాన్ లాంగ్వేజ్లో చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నా. సో ఇక్కడ ఏంటి అంటే ఓఐ చేంజ్ తక్కువ ఉండింది. బట్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ డ్రాప్ అయిందో, ఈ క్యాండిల్ డ్రాప్ అయ్యాక ఏంటి అంటే ఇన్ ద మనీ ఉంటుంది కదా 23,600 కానివ్వండి ఆర్ 23,550 కానివ్వండి, ఈ పుట్స్లో జనరల్ వీళ్ళ స్టాప్ లాస్ ఎలా ఉంటాయి 50 పాయింట్స్ ఆర్ 30 పాయింట్స్ ఇలా ఉంటాయి కదా, అప్పుడు ఇన్ ద మనీలో షేడింగ్ వచ్చింది. అంటే ఎవరైతే పుట్స్ని షార్ట్ చేసినారో వాళ్ళు స్టాప్ లాస్ తీసుకోవడం కానీ, అన్వైండ్ చేయడం కానీ, ఎగ్జిట్ అవ్వడం, స్క్వేర్ ఆఫ్ వాట్ ఎవర్ ఏదైనా టర్మినాలజీ వాడండి, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం స్టార్ట్ చేసినారు. దాని తర్వాత మనకి రిట్రేస్మెంట్ ఎట్లా చూడాలి, నాకు రిట్రేస్మెంట్ చూడడంలో హెడేక్ ఉంది అని ఇంకొక పర్సన్ మెసేజ్ అయితే చేసినుండే. సో సింపుల్ వే, మీకు రిట్రేస్మెంట్స్లో హెడేక్ అనిపిస్తే లైన్ చార్ట్కి వెళ్ళండి, ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా. ఆర్ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అవుతుంటే, లేదా ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయినా ఏం జరిగినా ఈ పై స్టాప్ లాస్ పెట్టుకుని కూడా ఈ ట్రేడ్ని తీసుకోవచ్చు కదా. ఓన్లీ థింగ్ ఈజ్ ఇది బ్యాక్ టెస్ట్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అండ్ మనం డే బిఫోర్ ఎస్టర్డే ఏదైతే మాట్లాడుకున్నామో అట్లీస్ట్ బేర్ కాల్ స్ప్రెడ్ చేయమని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చూడండి 23,500 కాల్ సెల్ చేసి జనరల్గా 700 కాల్ బై చేసిన, బేర్ కాల్ స్ప్రెడ్ ఇనిషియేట్ చేసినా కూడా మీకు ఏ రేంజ్లో ప్రాఫిట్స్ ఉంటాయి అనేది జస్ట్ ఒకసారి సెన్సిబుల్కి వెళ్ళి ఆర్ ఈవెన్ అలిస్ బ్లూ వాడుతూ ఉంటే 1 వీక్ వెళ్ళి చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ సింగిల్ లాట్తో కూడా చాలా మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ ఇది పైకి వెళ్తా ఉంటే ఇక్కడ హెడేక్ కూడా అనిపించదు. ఎందుకు అంటే ఆల్రెడీ స్ట్రాటజీ ఉంటుంది, అండ్ దానిపైన ఏదైతే బై చేసినామో అది మన లాస్ని కొంత కవర్ చేస్తూ ఉంటుంది కాబట్టి. సో ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా. అండ్ లైవ్ మార్కెట్లో అట్లీస్ట్ నేను సెన్సిబుల్ ఓపెన్ ఉంటే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ క్లియర్గా చూడండి ఐటీఎంలో 2 తర్వాత ఐటీఎంలో చూసుకుంటే ఇన్ ద మనీలో చూడండి. సో ఎక్కడైతే స్టాప్ లాస్ వాళ్ళకి ట్రిగ్గర్ అయిపోతూ ఉంటే పొజిషన్స్ అన్నీ కూడా స్క్వేర్ ఆఫ్ చేస్తూ ఉంటారు, అంటే ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు, అన్వైండ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి థింగ్స్ అన్నీ, మైన్యూట్ థింగ్స్ అన్నీ అబ్జర్వ్ చేయడం వచ్చినప్పుడు జనరల్ ఆప్షన్ బయర్కి కొంచెం ఎక్కువ ఫెచ్చింగ్ ఉంటుంది. ఠీకే, అండ్ సేమ్ వే నేను అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేసినుండే. ఈ ఏరియాలో చూసుకుంటే 23,000 మంచి వాట్ వి కాల్ ఓ అయితే బిల్డ్ అయింది. సో అక్కడ మేజర్ ప్రాఫిట్స్ ఆప్షన్ బయర్కి ఏంటి అట్లీస్ట్ ఒక 1 hour అక్కడే ప్రైస్ ట్రావెల్ చేసింది అనుకోండి, జనరల్లీ డికే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ మీరు టార్గెట్ చేసే 30-40 పాయింట్స్లో ఆల్రెడీ 50 పాయింట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ ఓఏ చూస్తే ఆల్రెడీ స్ట్రాంగ్గానే ఉంది. సో ఎప్పుడైతే మనకి ఇన్ ద మనీలో అన్వైండింగ్ అనిపిస్తుందో ఇక్కడ మీకు క్లియర్గా చూసుకుంటే అట్లీస్ట్ సో ఇది ఇట్లాంటి థింగ్స్, ఈ మల్టిపుల్ థింగ్స్, ఇట్లా మైన్యూట్ థింగ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఎవ్వరు కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయరు, మన సెల్ఫ్ అబ్జర్వేషన్స్తోని రావాలి. అట్లీస్ట్ నేను వాట్ వి కాల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ కొంతమందికి రీచ్ అవ్వట్లేదు. బికాజ్ జనరల్గా మనకి పుట్ అంటే మార్కెట్ పైకి వెళ్తుందంటే కాల్ తీసుకోవడం, ఆర్ మార్కెట్ బేరిష్ ఉంది అంటే పుట్ బై చేయడం తప్పిస్తే మిగతా థింగ్స్ అన్నీ నేర్చుకోవట్లేదు ఎవరు కూడా. సో అట్లీస్ట్ ఫోకస్ చేయండి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్కి ఇట్లా అట్లా అని కాదు,
బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నేర్చుకుంటే మీకే బెనిఫిట్ అవుతుంది, బికాజ్ చాలా కష్టపడి ఎర్న్ చేసిన మనీ అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఇట్లాంటి మినిమం థింగ్స్ తెలియకుంటే ఏంటి అంటే మార్కెట్లో ప్యానిక్ సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. ఈరోజు ఏంటి జనరల్గా మనకి RSI డైవర్జెన్సెస్ ఉన్నాయి అండ్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఏం జరిగింది, స్లగ్గిష్లో వచ్చింది. అదే ఇలాంటి క్యాండిల్ వస్తే మన పరిస్థితి ఏంటి, జనరల్గా మీరు 50,000తోనో 1 lakhtోనో చేస్తూ ఉంటే ఇదంతా కూడా 10 minutesలో ఎవాపరేట్ అయిపోతాయి. ఈ 50,000 కాస్త మీకు ఒక 5,000 మిగిలినా కూడా ఆశ్చర్యం లేదు, బికాజ్ ఎవ్వరు కూడా రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వరు. మన జనరల్గా ఒక ట్రేడ్కి ఎంత రిస్క్ చేయాలి 1 to 2% అనేది కూడా ఫాలో అవ్వట్లేదు. సో అందుకని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఠీకే, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ బేరిష్ డైవర్జెన్సెస్ కూడా ఉన్నప్పుడు కూడా ప్రైస్ ఎందుకు ఫాలో అవుతుంది అంటే ఈరోజు మల్టిపుల్ థింగ్స్ చెప్పాయి కదా. సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే రిట్రేస్మెంట్ జరిగి వస్తుందో ఇక్కడ నుంచి ఏంటి అంటే లిక్విడిటీ యాడ్ అవుతూ ఉంటుంది. సో సేమ్ వే ప్రొపరేటరీస్ మనకి నార్మల్ హెడ్జ్గా కనిపించుండే, బట్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి ఒక 100-150 పాయింట్స్ ట్రావెల్ చేసి దాని తర్వాత ప్రైస్ కిందికి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇక్కడ పొజిషన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సేమ్ వే మనం ఇప్పుడు జనరల్గా మనం చూసినా కూడా ఓన్లీ 10 strikes చూసినా కూడా 8 crores ప్లస్ పొజిషన్స్ కాల్ సైడ్ బిల్డ్ అవుతూ ఉంటే జనరల్ 4 crores పుట్ సైడ్ బిల్డ్ అయినాయి. ఇక్కడ జనరల్గా ఏంటి మనకి 2 times ఎక్కువైతే ఉంది కదా, దీన్నే కదా నేను రెగ్యులర్గా వీడియోలో డిస్కస్ చేస్తూ ఉంటాను. సో కాన్ఫిడెన్స్ రావాలన్నమాట. స్టిల్ RSI డైవర్జెన్స్ ఉంది అండ్ ఇబ్బందిగా అనిపించుంటే దట్స్ ఫైన్, బికాజ్ మీ సెటప్ యాక్టివ్ అయినప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్ కన్విక్షన్తో ట్రేడ్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ రేపటి కోసం ఇన్ కేస్ నేను ఏదైనా మర్చిపోయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి కమెంట్స్లో, సో దట్ అట్లీస్ట్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో రేపటి కోసం పొజిషన్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో స్టిల్ క్లయింట్స్ అంటే మనమే ఇండివిజువల్ ట్రేడర్స్ అండ్ స్టిల్ వీళ్ళు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఐ డోంట్ నో మనకేంటి అంటే ఎవ్రీడే లాస్ తీసుకోవడం అలవాటు అవుతుంది, బట్ స్టిల్ మనం మన వాట్ డు వి కాల్ మన థాట్ ప్రాసెస్ని మాత్రం మార్చుకోలేకపోతున్నాం. సో స్టిల్ ఇందులో ఉండేవాళ్ళు సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైనా ఉండొచ్చు. సో మీరు కూడా ఇలానే ఆలోచిస్తూ ఉంటే అట్లీస్ట్ డేటా నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఆర్ ప్రైస్ యాక్షన్ని స్ట్రాంగ్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మీకు ఇట్లాంటి థింగ్స్ అనేటివి ఉండవు. అండ్ సేమ్ వే నేను ఎవరిని భయపెట్టట్లేదు, బికాజ్ బుల్లిష్ ఉన్నా సరే మీ స్ట్రాటజీలో ఉంటే అట్లీస్ట్ మినిమం లాసెస్తో ఉంటుంది, ఆర్ సైడ్ వేస్ స్ట్రాటజీ ఉన్నారు ప్రైస్ సైడ్ వేస్ యాక్షన్లో ఉన్నా కూడా మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నేను వీళ్ళ గురించి మాట్లాడలే, ఎవరైతే నేక్డ్ కాల్స్ని బై చేసి పెడతా ఉంటారో, నేక్డ్ పుట్స్ని సెల్ చేసి పెడతా ఉంటారో, సో వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు, ఇంటర్నల్ పొజిషన్స్ని కానీ మైక్రో లెవెల్ పొజిషన్స్ని అర్థం చేసుకున్నా కూడా. అండ్ FIS కూడా బేసిక్గా ఏంటి అంటే వీళ్ళ బేరిష్ పొజిషన్సే ఉన్నాయి, మంచి అగ్రెసివ్ బేరిష్ పొజిషన్సే ఉన్నాయి, బట్ వీళ్ళ ఓవరాల్ స్ట్రాటజీ అవన్నీ అర్థం చేసుకున్నా కూడా ప్రైస్ సైడ్ వేస్ స్ట్రక్చర్లో ఉన్నా కూడా అంటే మనకి ఏంటి ఎక్స్పైరీ రోజు డికే అనేది వస్తూ ఉంటుంది కదా. సో సేమ్ వే సైడ్ వేస్లో ఉన్నా కూడా వీళ్ళ పొజిషన్స్కి పెద్ద హెడ్ఏక్ అయితే ఉండదు, అట్లాంటి పొజిషన్స్ అయితే క్యారీ చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళని బేసిక్గా బేరిష్ పొజిషన్స్ అనేవి డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ వే ప్రొపరైటరీస్ కూడా మోస్ట్ ఆఫ్ ద డేస్ వీళ్ళని అలైన్ అయి ఉంటారు కాబట్టి సో వీళ్ళు కూడా బేరిష్ పొజిషన్సే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ జనరల్గా డిఐస్ని మనం కన్సిడర్ కూడా చేయం, బికాజ్ సో ఇది బేసిక్గా. అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ టేక్అవేస్ ఏంటి అంటే వీళ్ళు బుల్లిష్ ఉన్నారని చెప్పి మనం బుల్లిష్ ట్రేడ్ చేయకుండా ఉండడం కాదు. అండ్ సేమ్ వే వీళ్ళు ఎవరైతే FIS ఎవరైతే ఉన్నారో వీళ్ళు బేరిష్ ఉన్నారని చెప్పి మనం బేరిష్ చేయకపోవడం కాదు, వీళ్ళు బేరిష్ ఉన్నారని చెప్పి మనకు గ్యాప్ డౌన్ అయినా కూడా బేరిష్ చేయడం అని కాదు. ఠీకే, సో ఒక లెవెల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో రెగ్యులర్గా మేము వాడే ఏదైతే లెవెల్స్ ఉన్నాయో దాన్నే ప్రెడిక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనకి జనరల్గా మీరు ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూడండి, సో దట్ మనం ఏదైతే రెసిస్టెన్స్ జోన్గా కన్సిడర్ చేసినామో ప్రైస్ అక్కడ నుంచి రిజెక్షన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ సేమ్ వే ఇక్కడ నుంచి డ్రా చేసుకుంటే ఇవన్నీ ఈరోజు డ్రా చేసిన లెవెల్స్ కదా, చాలా ముందే డ్రా చేసి పెట్టుకున్న లెవెల్స్ అన్నీ కూడా. సో సేమ్ వే ప్రైస్ ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది, ఆర్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు లేదా పైకి కూడా వెళ్ళవచ్చు. బట్ దాన్ని ఎలా మనం గేజ్ చేయాలనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మనకు కొంత పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో ప్రైస్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఏ రేంజ్లో అయినా ఉండండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్లోబల్ క్యూస్ అండ్ ఆల్. సో ఎక్స్పైరీ రోజు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళంతా మనీ డిప్లాయ్ చేసి ఉంటారు కాబట్టి అన్నెసెసరీ మూవ్స్ వచ్చే కంటే ముందు వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఠీకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ ఆ సినారియోస్ కంటే ముందు ఫస్ట్ ఏంటి అంటే
ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి, ఈ రేంజ్కి వచ్చి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి, ఈ రేంజ్లో ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ప్రైస్ ఎప్పుడైతే రిట్రేస్మెంట్ ఇస్తూ కిందికి వెళ్తూ ఉంటుందో, కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికి వెళ్తూ ఉంటుందో, దిస్ ఈజ్ గోయింగ్ టు బి హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. ఠీకే, సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రైస్ ఎప్పుడైనా సరే ఇది ఎందుకు వస్తుంది అంటే మనకి ఎవ్రీడే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జనరల్గా 70+% ఆఫ్ టైమ్స్ మనకు వస్తూ ఉంది కాబట్టి బిలీవ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఎప్పుడైనా సరే క్లయింట్స్ ఫేక్ అవ్వాలి. సో సేమ్ వే ఇక్కడే మనకి ఫేక్ బ్రేక్ అంటే బేరిష్ ప్యాటర్న్ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఎవ్రీడే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఓన్లీ థింగ్ ఇస్ ఫుల్ వీడియో చూస్తే కొంత ఐడియా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ బ్రేక్అవుట్ అంటే ఫాల్స్ బ్రేక్అవుట్ జరగవచ్చు, ఆర్ ఈ ఏరియా నుంచే ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కూడా ప్రైస్ కిందికి వస్తూ ఉండొచ్చు. అండ్ లైన్ చార్ట్లో చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఉంటుంది. సో ఈ జోన్ నుంచి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందికి వస్తూ ఉంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ సేమ్ వే ఒక 50-60 పాయింట్స్ బిలోలో ప్రైస్ ఒక సైడ్ వేస్ యాక్షన్ చేస్తూ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. ఠీకే, సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సేమ్ వే ఇట్లాంటి ప్రైస్ యాక్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏంటి అంటే కన్ఫర్మేషన్స్ పైన ఎంటర్ అవ్వడం. ఠీకే, అండ్ సారీ సో లో ప్రాబబిలిటీ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లో ప్రాబబిలిటీలో జనరల్గా 10-20% కంటే ఎక్కువ డిప్లాయ్ చేయకండి. ఎంత తక్కువ పాయింట్స్ క్యాప్చర్ దొరికితే అంత చేసేసి బయటికి రావడానికి ట్రై చేయండి. స్టిల్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ లో ప్రాబిలిటీ బికాజ్ అది ఎక్కడో చోట మనకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అండ్ బుల్లిష్ లేదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ప్రైస్ ఈ రేంజ్, ఈ గ్యాప్ రేంజ్ ఏదైతే ఉందో మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ ఉందో ఇక్కడ కానీ ఆర్ ఇంకొంచెం బాటమ్ సైడ్లో కానీ సో ప్రైస్ ఎప్పుడైతే ఈ ఏరియాస్లో ఒక రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి డౌ థియరీ వైలేషన్ జరిగినప్పుడు ఏంటి అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. బికాజ్ ఏదైతే ఇప్పటివరకు షార్ట్స్ ఉన్నాయో, ఈ షార్ట్స్ అనేటివి ఉన్నాయో, ఇప్పటివరకు కాల్స్ని సెల్ చేస్తూ ఉన్నారు కదా, ఈ షార్ట్స్ ఈ షార్ట్ ట్రేడ్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి ఏంటి అంటే ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ జోన్ అయిపోతే ఏంటి అంటే క్విక్గా స్క్వేర్ ఆఫ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనకి గామా బ్లాస్ట్ కానీ జనరల్గా హీరో జీరో ఇట్లాంటి ట్రేడ్స్ అంటూ ఉంటాం కదా, ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈ లెవెల్లో కానీ ఆర్ ఈ లెవెల్లో కానీ ఒక జనరల్గా ఒక ఫస్ట్ ఒక మూవ్ వచ్చి దాని తర్వాత డౌ థియరీ వైలేషన్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. బాగా గుర్తుపెట్టుకోండి ఈ లెవెల్స్ని. ఎందుకు అంటే ఇక్కడి వరకు ఉన్న షార్ట్స్ అన్నీ కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది మెయిన్ సినారియో. అండ్ దీనికి మనం ఎట్లాంటి క్యాపిటల్ పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లో ప్రాబబిలిటీ అంటే ఏంటి, మనకి జనరల్గా 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ. అంటే 10 లాట్స్తో చేసేవాళ్ళు 1-2 లాట్స్తో చేయడం వల్ల క్యాపిటల్కి ఇబ్బంది ఉండదు. సేమ్ ఈరోజు కూడా అంతే. ఇట్లాంటి సినారియోస్లో ఏంటి 10-20% ఆఫ్ ఆర్ క్వాంటిటీ చేసినా కూడా మంచి అమౌంట్ ఎర్న్ చేయొచ్చు, పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సపోజ్ ప్రైస్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, మనకి ఏమైనా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. సో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఒక డౌ థియరీ వైలేషన్స్ ఫామ్ అయ్యి దాని తర్వాత ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఇది మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేయొచ్చు బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మన రెగ్యులర్గా 10 లాట్స్తో 4 లాట్స్తో చేసేవాళ్ళు జనరల్గా అసలు చేయకపోవడం మంచిది, ఆర్ ఒక్క లాట్తో ట్రై చేయండి. అండ్ స్టాప్ లాస్ చాలా క్లియర్గా ఉండండి. ఠీకే, సో ఇట్లాంటి రివర్సల్ ప్యాటర్న్స్ చూసాం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఇన్ కేస్ మీకు ఇది అన్నెసెసరీ మూవ్ అనిపించిన మార్నింగ్ ఆర్ ఫుల్ కాన్ఫిడెన్స్ లేకున్నా కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఠీకే, సో ఇది రేపటి కోసం ట్రేడ్ ప్లాన్. అండ్ అట్లీస్ట్ సేమ్ వే ఈవెన్ ఈరోజు నేను అట్లీస్ట్ ఇండికేటర్ది అప్డేట్ చేయలేదు. సో నేను అప్డేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సేమ్ వే మీకు కూడా డేటా బ్రేక్ డౌన్ నేర్చుకోవాలి అని ఉంది అనుకున్నప్పుడు అట్లీస్ట్ పర్సనల్గా ట్రై చేయండి, R&D చేయండి. మీకు వర్క్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు పింగ్ చేయండి. సో దట్ నీ డీటెయిల్స్ అనేటివి ఫార్వర్డ్ చేస్తా, కోర్స్ డీటెయిల్స్ అనేటివి. సేమ్ వే అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ కానివ్వండి ఆర్ నార్మల్ ప్రైస్ యాక్షన్ కానివ్వండి. సో ఇట్లాంటి వెరీ నామినల్ ఛార్జెసే ఉంటాయి. సో ఇట్లాంటి థింగ్స్ అన్ని మీకు నేర్చుకోవాలనిపించినప్పుడు ఏంటంటే ఓన్గా ట్రై చేయండి. ఒక సీక్వెన్స్ అనేది తెలియదు ఆర్ మీకు అట్లీస్ట్ 6 months to 1 year పట్టేలా ఉంది అనిపించినప్పుడు పర్సనల్గా పింగ్ చేయండి. సో దట్ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తా. అండ్ ఎక్కడో చోట ఎన్ని స్టాప్ లాస్లు తీసుకునే బదులు ఎక్కడో చోట ఎవరో ఒకరి దగ్గర అయితే నేర్చుకోవాలి. అదర్వైజ్ మీరు మీ టార్గెట్ సపోజ్ ఒక 2 yearsలో నేను ఫుల్ టైం ట్రేడర్ అవ్వాలి అనుకున్నప్పుడు 2 to 3 years టైంలో
సో ఏంటి అంటే మీకు ఒక మెంటర్ అవసరం అవుతారు. ఆ సేమ్ వే మీకు అర్థమయ్యే స్ట్రాటజీస్ ఇట్లాంటివన్నీ కూడా థింక్ చేయండి. అది ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ ఎక్కడో చోట నేర్చుకోకపోతే మనం ఓన్గా R&D చేస్తూ టైం టేకింగ్ ఉంటుంది. అదర్వైజ్ మీరు పిగ్గా ఓన్గా నేర్చుకోగలిగితే దట్ విల్ బీ వెల్ అండ్ గుడ్. సో అక్కడ ఏం కంప్లైంట్స్ లేవు. ఓన్లీ థింగ్ ఈజ్ మీ ప్రాసెస్ ఏదైతే ఉందో, మీ గోల్ ఏదైతే ఉందో అది లేట్ అవుతూ ఉంటే ఎక్కడో చోట నేర్చుకోవడానికి ట్రై చేయండి అండ్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. కోర్సెస్ నేర్చుకోగానే మనకేం లాక్స్ ఆఫ్ ఇది రాదు. ఎప్పుడైనా సరే సైకాలజీ అనేది మెయిన్. టీకే. అండ్ సేమ్ వే అట్లీస్ట్ మీకు కొంత ప్రైజ్ యాక్షన్ వచ్చు ఆర్ డీటెయిల్స్ తెలుసు డీటెయిలింగ్గా. ఓన్లీ థింగ్ ఈజ్ అడిషనల్ కన్విక్షన్ కావాలి అనుకున్నప్పుడు లెవెల్స్ ఓవర్ నాయిస్ అయితే ఉంది. సో దీంట్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. వెరీ నామినల్ ఫీజే ఉంటుంది, మంత్లీ బేసిస్లో ఉంటుంది. ఇఫ్ రిక్వైర్డ్ వీక్లీ కూడా ఎనేబుల్ చేసి పెడతాను. టీకే. అండ్ సేమ్ వే ఇవన్నీ అట్లీస్ట్ నేను మేనేజ్ చేసుకోగలుగుతా. ఓన్లీ థింగ్ ఈజ్ నేను వెరీ పర్టిక్యులర్ ట్రేడ్ తీసుకోవాలి ఆర్ ఎక్కువగా హంగామా ఉండకూడదు అనుకుంటే సో అట్లీస్ట్ ఇండికేటర్ కూడా ఉంది. సో సేమ్ వే పర్సనల్గా పింగ్ చేయండి. ఫ్రీగా మీరు ఇండికేటర్ వాడాలి అనుకుంటే అలీస్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ మీకు సబ్స్క్రిప్షన్ బేస్డ్ కావాలంటే వెరీ నామినల్ ఛార్జెస్తో సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఇది కూడా ఉంది. సో పర్సనల్గా పింగ్ చేయండి, ఈ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తా. అండ్ ఇంకొక హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే జస్ట్ హాయ్ అని చెప్పడం వల్ల నాకేం తెలీదు. అండ్ పర్సనల్గా నేను రిప్లై ఇచ్చినా కూడా మళ్ళీ రిప్లై లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను మల్టిపుల్ టైమ్స్ వాట్ వి కాల్ ఎవరిని కూడా ఫాలోఅప్ చేసే అంత ఉండదు. బికాజ్ ఎవరు ఎలాంటి వర్క్లో ఉంటారో తెలియదు కాబట్టి అంత రిపీటెడ్గా ఫాలోఅప్స్ కూడా చేయం కాబట్టి సో మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలో అట్లీస్ట్ పింగ్ చేయగలిగితే దట్ విల్ బీ ఫైన్. యా. సో ఇది రేపటి కోసం ట్రేడ్ ప్లాన్ అండ్ డీటెయిల్స్ అబౌట్ కోర్సెస్ అండ్ ఆల్. యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.